తెలుగు వన్, నేను రూపానాదిల్లా. ఈ మధ్య కాలంలో ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు మార్వాడి యూనివర్సిటీ. ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ ఎందుకు ఈ యూనివర్సిటీని ప్రిఫర్ చేస్తున్నారు? ఈ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్ ఏంటి? ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అంటున్నారు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? 100% జాబ్ ప్లేస్మెంట్ అంటున్నారు, అదెంతవరకు సాధ్యం? ముఖ్యంగా సౌత్ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటి, అసలు ఎందుకు? ఈ విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే మేడం. సార్, నేను ఇంట్రోలో చెప్పినట్లుగా మార్వాడి యూనివర్సిటీకి సౌత్ స్టేట్స్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేయడానికి అసలు రీజన్ ఏంటి? జనరల్గా పేరెంట్స్ పిల్లల్ని అంత దూరం పంపాలంటే 100 రకాలు ఆలోచిస్తారు, మామూలుగా మనవాళ్ళు మరీను. సో మిగతా ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్కి మిగతా యూనివర్సిటీకి మార్వాడి యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటంటే మీరేం చెప్తారు? కంపారిటివ్లీ అదర్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే పాన్ ఇండియాలో మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎడ్యుకేషన్కి ఇంతగా ప్రిఫరెన్స్, దట్టు పర్టికులర్గా 10th క్లాస్ తర్వాత. అంటే వాళ్ళ ఎయిమ్ అంతా ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ద 10th క్లాస్ వాడిని ఒక మంచి ఇంజనీర్గా చూడాలి, ఓకే, ఒక మంచి ప్యాకేజ్తో ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి, మంచి కెరియర్తో సెటిల్ అవ్వాలి అనే మోటోతోనే. అంటే రిమైనింగ్ స్టేట్స్లో ఏంటంటే ఇంతలాగా మనలాగా ఆంధ్ర తెలంగాణలో ఉండే అంత అంటే పేరెంట్ థింకింగ్ 10th క్లాస్ తర్వాత నుంచే మనకి ఇంతలా థింక్ చేయరనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ పర్టికులర్గా తెలుగు పేరెంట్స్ ఎలా ఉంటారంటే మంచిగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి, మంచి యూనివర్సిటీలో చేసుకోవాలి, దట్టు మంచి ప్లేస్ అవ్వాలి, తర్వాత మంచి ప్యాకేజ్తో బయటికి రావాలి అనే మోటోతోనే ఉంటారు. దట్టు ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కూడా అన్ని టైప్ ఆఫ్ అంటే ఫైనాన్షియల్గా కూడా అందరూ బేర్ చేసుకునే, అంటే యూనివర్సిటీస్ అంటేనే మీకు కొంత అంటే కాలేజెస్తో ఇంజనీరింగ్ కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే యూనివర్సిటీల్లో కొంచెం ఫీ స్ట్రక్చర్ అనేది నార్మల్గా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మార్వాడి యూనివర్సిటీకి వచ్చేసరికి ఇది మార్వాడి చంద్రాన గ్రూప్. సో మార్వాడి చంద్రాన గ్రూప్ వచ్చేసి మనకి ఇండియాలోనే ఫైనాన్షియల్ సెక్టర్లో ఓకే స్టాక్ ఐ మీన్ షేర్స్ దీనిలో ఆల్ ఓవర్ ద ఇండియా టాప్ 5 పొజిషన్లో ఉంటుంది. సో వాళ్ళ రిలేటెడ్ యూనివర్సిటీ వాళ్ళ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ కాబట్టి ఫీ స్ట్రక్చర్ అనేది వెరీ నార్మల్గా, అంటే ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ కూడా ఒక ఎఫర్ట్ చేసే క్యాలిబర్ ఉండే మనకి యూనివర్సిటీ అనమాట. దట్టు వీళ్ళకేంటంటే పర్టికులర్గా మన మిడిల్ క్లాస్ స్టూడెంట్కి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మీరు క్యాంపస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 54 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వచ్చున్నారు. సో ఈ 54 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారంటే వాళ్ళకి అంత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ రిమైనింగ్ మేజర్గా ఏంటంటే ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఫ్యాకల్టీతో పాటు మనకేంటంటే ఫెసిలిటీస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ల్యాబ్స్ కానీ లైబ్రరీ కానీ ఎవ్రీథింగ్. ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంటో మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి ఒక ఫ్యాకల్టీ ఉంటే సరిపోతుంది, వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అంత నీడెడ్ ఉండదు. బట్ ఇంజనీరింగ్లో ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వచ్చేసరికి మీకేమవుతుందంటే ఫ్యాకల్టీతో పాటు 100% స్టూడెంట్కి ఫెసిలిటీస్, ఓకే, అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కావాలి. అంటే ఇప్పుడు సపోజ్ లైక్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాం, కంప్యూటర్ సైన్స్లో చూసుకుంటే మనకి మోస్ట్లీ ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు అంటే మీకు ప్లేస్మెంట్స్ అంటే జాబ్స్ కూడా ఎక్కువ మీకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గానే దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువ కంప్యూటర్ సైన్స్కి పేరెంట్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో దానిలో అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే స్టూడెంట్కి ప్లేస్ అవ్వాలి అనే మోటోతోనే మనం యూనివర్సిటీకి రావడం జరుగుతుంది. ఓకే, ఆ యూనివర్సిటీలో కూడా మనకి వెరీ నామినల్ ఫీజుతో దొరుకుతుంది వలన మనకి ఆంధ్ర నుంచి ఆ తెలంగాణ నుంచి కొంచెం లాంగ్ అయినా కూడా గుజరాత్ వరకు కూడా, దట్టు రాజ్కోట్ వచ్చేసి సౌరాష్ట్రలో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకి కొంచెం ఎండింగ్ వస్తుంది అనమాట. సో అంతవరకు పేరెంట్స్ వస్తున్నారు అని అంటే అక్కడ ఉండే ఫెసిలిటీస్, దట్టు మేము ఇయర్ నుంచి ఏం చేసామంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఓకే మేము ఒకసారి క్యాంపస్ చూడాలి అని అనుకుంటే మా సరౌండింగ్లో అంటే దట్టు వాళ్ళ సిటీకి రిలేటెడ్గా ఉన్న ఆఫీసెస్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా క్యాంపస్కి
మనకి పేరెంట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే విజిటింగ్ కూడా ఇస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే 100% అక్కడ వచ్చి చూసి తర్వాత ఫెసిలిటీస్, తర్వాత మన తెలుగు ఫ్యాకల్టీ కూడా టీచింగ్ ఫ్యాకల్టీ, ఇప్పుడు నాన్ టీచింగ్లో అకాడమిక్లో అడ్మినిస్ట్రేషన్లో అయితే మేము ఉన్నాము. తర్వాత మనకి తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో ఆ తెలుగు ఫ్యాకల్టీతో డైరెక్ట్గా మాట్లాడి తర్వాత సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడుకొని అట్ సేమ్ టైం ఫుడ్ రిలేటెడ్గా కూడా, ఎందుకంటే మన పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో ఎలా ఉంటుందంటే ఫుడ్కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అక్కడ ఏంటంటే ఆ ఫుడ్ కూడా వాళ్ళు అంతా టెస్ట్ చేసుకొని పిల్లలు అక్కడ ఉండి ఒకరోజు 1 or 2 days స్టే చేసి ఎవ్రీథింగ్ అంతా నచ్చిన తర్వాతే అడ్మిషన్ అనేది తీసుకోవటం జరుగుతుంది. మీరు చెప్పిందంతా బాగుంది బ్రహ్మారెడ్డి గారు. అసలు యూనివర్సిటీలో ఎలాంటి ర్యాంకింగ్ ఉంది, యూనివర్సిటీకి ఎలాంటి అక్రిడేషన్ ఉంది? దీనికి ఆల్ ఓవర్ ఇండియాలో నాక్ అక్రిడేషన్ అంటాం. అంటే పర్టికులర్గా ఇంజనీరింగ్ సెక్టర్లో వచ్చేసరికి ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటారు అన్నమాట. మనకేంటంటే పర్టికులర్గా టెక్నికల్ ఎడ్యుకేషన్లో నాక్ అక్రిడేషన్ అంటాం. నేషనల్ అక్రిడేషన్ బోర్డు అనమాట, అసిస్టెంట్ అక్రిడేషన్ బోర్డు ఉంటుంది. ఈ నాక్ అక్రిడేషన్ వచ్చేసి ర్యాంకింగ్, అంటే నాక్ ఏ గ్రేడ్, A++, లేకపోతే B గ్రేడ్, C గ్రేడ్, ఇలాగా డిఫరెంట్ అక్రిడేషన్స్ ఉంటాయి. దీనిలో మార్వాడి చంద్రన్న గ్రూప్కి సంబంధించిన మార్వాడి యూనివర్సిటీ నాక్ A+ గ్రేడ్ అనమాట. అంటే మనకి పర్టికులర్గా గుజరాత్లో వచ్చేసరికి ఓన్లీ ఒక 5 యూనివర్సిటీస్కి మాత్రమే ఈ నాక్ A+ అక్రిడేషన్ అనేది ఉంది. దానిలో ప్రైవేట్ యూనివర్సిటీ పరంగా మనది వచ్చేసి నాక్ A+ గ్రేడ్ ఉంటుంది. అలానే ఇంకా డిఫరెంట్ అక్రిడేషన్స్, తర్వాత డిఫరెంట్గా మీకు QS ర్యాంకింగ్ అంటాం. వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్కి QS ర్యాంకింగ్ ఇస్తారు. ఆ QS ర్యాంకింగ్లో అంటే ఇన్ ఫ్యూచర్లో మనం ఏదన్నా ఇదర్ MNCస్కి జాబ్కి అప్రోచ్ అయినా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి మనం అదర్ కంట్రీస్ అబ్రాడ్కి ఏదన్నా వెళ్ళాలనుకున్నా కూడా మీకు ఈ అక్రిడేషన్ అనేది QS ర్యాంకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దానిలో మీకు ఈ QS ర్యాంకింగ్ అనేది 5 స్టార్ రేటింగ్లో ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ ఈ ర్యాంకింగ్ ఎలా ఇస్తారంటే ఫెసిలిటీస్, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, వాళ్ళకు వచ్చిన అంటే ఆ ప్లేస్మెంట్స్ వైజ్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వైజ్, అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు, తర్వాత సిలబస్ ఎలాంటి సిలబస్ ఫాలో అవుతున్నారు. సో ఇవన్నీ పారామీటర్స్ కంపేర్ చేసుకొని మీకు ఈ నాక్ అక్రిడేషన్ కానీ, తర్వాత వరల్డ్ వైడ్ ఇచ్చే QS ర్యాంకింగ్ కానీ, ఇంకా డిఫరెంట్ ర్యాంకింగ్స్ అనేది మార్వాడి యూనివర్సిటీకి ఉన్నాయి మేడం. సో మీరు ఇంత దూరం నుంచి స్టూడెంట్స్ అక్కడికి వస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఎలా అసిస్ట్ చేస్తారు ఈ ప్లేస్మెంట్స్కి సంబంధించి? ప్లేస్మెంట్స్కి సంబంధించి మనకి డే 1 నుంచే మనకి యూనివర్సిటీలో డిఫరెంట్ క్లబ్స్ అనేది ఉన్నాయి. ఐదర్ కమ్యూనికేషన్ రిలేటెడ్ క్లబ్స్ కానీ, లేకపోతే లాంగ్వేజ్ క్లబ్స్ కానీ, ఇలాగా డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. దట్టు ఒక పర్టికులర్గా ఒక 20 మెంబర్స్కి వచ్చి ఒక మెంటర్ ఉంటారు. సో ఈ మెంటర్ ఏం చేస్తారంటే స్టూడెంట్ ఏ ఆస్పెక్ట్లో కొంచెం వీక్గా ఉన్నారు, దీన్నే మనం PDF ప్రోగ్రామ్స్ అంటాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని కూడా అంటాం. సో వాళ్ళకి ఏంటంటే డే 1 నుంచే స్టూడెంట్కి అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయించడం వాళ్ళతో, తర్వాత డిఫరెంట్ మనకి ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో పర్టికులర్గా స్టూడెంట్స్ కమ్యూనికేట్ చేయించడం. సో ఇవన్నీ కూడా స్టూడెంట్కి ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ సేమ్ టైము టెక్నికల్గా కూడా ఏదైనా మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ప్లేస్ అవ్వాలి అనే మోటోతో డే 1 నుంచి వాడు ప్రిపేర్ అవుతూ ఉంటే అట్ సేమ్ టైం మన యూనివర్సిటీ నుంచి ఇచ్చే ఫెసిలిటీస్ కూడా వాడు యూజ్ చేసుకుంటూ ఉంటే 100% మనకేంటంటే ఇంకా దీంతోపాటు డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ కండక్ట్ చేస్తాం. తర్వాత ఇంకా స్టూడెంట్కి వాడికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా మనకి ఆల్మోస్ట్ ఒక 400+ MNCs కంపెనీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి. వీటిలో డైరెక్ట్గా ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్న్షిప్కి అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్కి పర్టికులర్గా ఆ కంపెనీల్లో ఈజీగా ప్లేస్ అవ్వడానికి ఒక ఛాన్సెస్ అనేది ఉంటాయి. దట్టు ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మేడం, మీకు 100% ప్లేస్మెంట్ అంటే మనం ఎలా తీసుకోవాలంటే మనకి స్టూడెంట్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా మనకి 100% వీడు పెర్ఫామ్ చేస్తాడనేం లేదు. వీడికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు జాబ్ మీద, లేకపోతే పర్టికులర్గా గుజరాత్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అయితే, లోకలైట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాడికి మోస్ట్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే జాబ్స్ కోసం పెద్దగా ట్రై చేయరండి.
గుజరాతీస్ అంతా కూడా మోస్ట్లీ వాళ్ళు ఓన్ బిజినెస్ చేద్దాము, లేకపోతే ఎక్కడన్నా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేద్దాం, లేకపోతే అక్కడ బిజినెస్ చేద్దాం. అలాగా మనకి గుజరాతీస్ అంటేనే బిజినెస్లో ఎవ్రీవన్ వాళ్ళ థింకింగ్ అంతా కూడా బిజినెస్ మీదే ఉంటుంది. సో వాళ్ళు కొంచెం మన కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటారు. సో మనకి దీంట్లో ఎవరైతే ప్లేస్మెంట్ సెల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాడికి మాత్రమే మనం 100% ప్లేస్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సపోజ్ ఒక 1000 స్టూడెంట్స్ ఉన్నారు మేడం, దాంట్లో వీడు అంటే అందరూ పెర్ఫామ్ చేస్తారనేం లేదు, అందరికీ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎవరికైతే రియల్గా జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, నాకు నేను ప్లేస్ అవ్వాలి ఒక మంచి కంపెనీలో అనే మోటో ఎవరికైతే ఉంటుందో ఆ స్టూడెంట్ ఎవరైతే ప్లేస్మెంట్ సెల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాడికి ఏంటంటే డే 1 నుంచే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వాడి చేత కండక్ట్ చేయించడం, డిఫరెంట్ సెమినార్స్ కండక్ట్ చేయించడం, క్లాస్లోనే వాడి చేత సెమినార్స్ కండక్ట్ చేపిస్తాం. మన దగ్గర ప్లేస్మెంట్స్ చూసుకుంటే హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 34.5 lakhs అమెజాన్లో సెలెక్ట్ అయ్యారు. అట్లానే మీకు యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మినిమం 6 lakhs నుంచి యావరేజ్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మారెడ్డి గారు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారంటే బాబోయ్ ఫీజు ఎక్కువే ఉందేమోనని మాకు డౌట్ వస్తుంది. ఫీజు ఎలా ఉంటుంది అక్కడ? ఫీజ్ స్ట్రక్చరు, ఫీజు అనేది ఏంటంటే వీళ్ళు ప్రాఫిట్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. ఓకే, మనకేంటంటే పర్టికులర్గా ఇది ఫైనాన్స్ సెక్టర్లో వీళ్ళు వెరీ స్ట్రాంగ్ అనమాట. సో వాళ్ళ మోటో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి కూడా, అంటే ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్కి కూడా ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉన్న ఫెసిలిటీస్ ఇవ్వాలి అనే మోటోతోనే ఈ యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకేంటంటే ఫీ స్ట్రక్చర్ అనేది వెరీ నార్మల్, అంటే ఒక మిడిల్ క్లాస్ ఓకే పేరెంట్స్ కూడా బేర్ చేసుకునే విధంగా, అంటే పర్టికులర్గా 1,25,000తో అంటే 62,500 పర్ సెమిస్టర్. అంటే ఈవెన్ మనం కంపేర్ చేసుకుంటే ఈరోజు సిటీలో ఒక నార్మల్ స్కూల్కి కూడా మనకి ఆల్మోస్ట్ 1 lakh వరకు ఫీజు తీసుకు. మా రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి, ఒకసారి అక్కడ మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకేంటంటే ఆ క్యాంపస్ విజిట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ విజిట్ చేసి ఉన్నారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే సో మన వెరీ నార్మల్ ఫీ స్ట్రక్చర్తో అంటే 1,25,000తో మీకు ఒక 1 year అనేది కంప్లీట్ అవుతుంది. హాస్టల్కి కూడా వెరీ నార్మల్ అండి. ఇప్పుడు హాస్టల్ వచ్చేసి మీరు ఎట్ ఎ టైం పే చేసుకుంటే 81,000తో మనకి హాస్టల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా కామన్గా ఫుడ్ అనేది అందరికీ కామన్ ఉంటుందండి. ఓన్లీ ఒక ఫెసిలిటీస్ మనం ఏదైతే ఫెసిలిటీస్ కావాలనుకుంటామో ఆ ఫెసిలిటీస్ రిలేటెడ్ మన హాస్టల్ ఫీజు అనేది మనం పే చేస్తాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 54 countries నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు, దట్టు లాస్ట్ 10 years నుంచి వస్తున్నారు. ఓకే, సో అంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు అని అంటే ఇండియాకి పర్టికులర్గా సో అదే రేంజ్ ఆఫ్ ఫెసిలిటీస్ వాడికి ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కంట్రీ నుంచి డిఫరెంట్ స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ సిబ్లింగ్స్ రావడానికి మనకి స్కోప్ ఉంటుంది. పర్టికులర్గా ఆంధ్ర స్టూడెంట్స్ ఎక్కడ ఎంటర్ అయితే ఆ యూనివర్సిటీ పేరు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బయట. మన సౌత్ స్టేట్స్ నుంచి ఏపీ తెలంగాణ నుంచి ఇంతమంది తెలుగు స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్నారు కదండి, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఈజీగానే ఉంటుందా? ఇబ్బంది ఉండదు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ మేడం, రాజ్కోట్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ సిటీ ఇన్ గుజరాత్. సో ఇండస్ట్రియల్ పరంగా ఆల్మోస్ట్ మనకి ఒక 50 to 60 years నుంచి కూడా సరౌండింగ్లో ఆల్మోస్ట్ 4,000+ కంపెనీస్ ఉన్నాయండి. సో రాజ్కోట్కి అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా ఉంటుంది. మన పర్టికులర్గా అంటే విజయవాడ నుంచి అయితే మనకి డైలీ ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అట్ సేమ్ టైమ్ తెలంగాణ స్టూడెంట్స్కి కూడా మనకి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ టు రాజ్కోట్ డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అట్ సేమ్ టైం ఏదన్నా మనం ఫైనాన్షియల్గా బేర్ చేసుకోగలం అనుకుంటే మనకి ఫ్లైట్ ఫెసిలిటీస్ కూడా ఆల్ ఓవర్ ద ఇండియా కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే మనకి పర్టికులర్గా సరౌండింగ్లో అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి రెగ్యులర్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా బాగుంటుంది. అట్ సేమ్ టైం జామ్నగర్ అని వినుంటారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఆ సరౌండింగ్లోనే ఉంటాయి అన్నమాట. సో ఫెసిలిటీస్ అనేది ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు ఆల్రెడీ చెప్పున్నారు, గుజరాత్ అనేది లాస్ట్ 30 years నుంచి ప్యూర్గా
మనకి లిక్కర్ అనేది బ్యాన్గా ఉంటుంది అనమాట. స్టూడెంట్ అంటే డీవియేట్ అవడానికి కూడా ఏదైనా లిక్కర్ కావచ్చు లేకపోతే టొబాకో రిలేటెడ్గా ఏది కూడా మనకి ఇక్కడ పూర్తిగా బ్యాన్ ఉంటుంది. మంచి సెక్యూరిటీ ఉంటుంది. అట్ సేమ్ టైమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వాళ్ళ బయోమెట్రిక్ కానీ లేకపోతే ఫేస్ డిటెక్టర్స్ ఉంటాయి మేడం. వీళ్ళు బయటకు వెళ్ళాలి అని అనుకుంటే మన పేరెంట్ దగ్గర నుంచి కంపల్సరీగా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఉంటేనే, అంటే వాళ్ళ మొబైల్ అక్కడ మనకి రిజిస్టర్ చేసుకొని ఉంటారు. ఆ రిజిస్ట్రేషన్ మొబైల్ నుంచి మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాడు స్టూడెంట్ అనేది క్యాంపస్ నుంచి బయటకు పంపిస్తాము. తర్వాత విత్ ఇన్ ద క్యాంపస్ అప్ టు 10 o'clock వరకు, అంటే ఎవరైతే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ విత్ ఇన్ ద 10 o'clock వరకు కూడా క్యాంపస్లో ఉండొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదన్నా సపోజ్ ఏదన్నా ట్రాన్స్పోర్టేషన్ ఏదన్నా ఇంటికి వెళ్ళాలి లేకపోతే ఇంటి నుంచి వచ్చినప్పుడు మనకి ఏదన్నా లేట్ అయితే దాని రిలేటెడ్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఫేస్ డిటెక్టర్తో వాళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ చేసుకొని ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి లోపలికి వెళ్ళారు, ప్లస్ ఆల్ ఓవర్ ద యూనివర్సిటీ మనకి ఆల్మోస్ట్ 100+ ఎకరాస్లో ఉంటుంది. ఆల్ ఓవర్ ద యూనివర్సిటీ క్లాసెస్ కానీ లేకపోతే హాస్టల్లో కానీ ఎవ్రీథింగ్ ప్రతి చోట కూడా మనకి సీసీ కెమెరాస్తో కంటిన్యూస్ మానిటరింగ్ అని ఉంటుందండి. ఎందుకంటే మీకు చెప్పాం కదా, ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. సో లీగల్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. ఏదన్నా ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి, సో లీగల్గా కూడా ప్రాబ్లం ఉంటుంది కనుక సో సెక్యూరిటీ పరంగా మనకి ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి. గుజరాత్ స్టేట్లో కానీ లేకపోతే విత్ ఇన్ ద క్యాంపస్లో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దట్టు స్టూడెంట్ ఇప్పుడు సపోజ్ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అంటే ఏదైనా మిడ్నైట్లో మనకి ట్రైన్ ఉంటుంది, ఓకే. సో ఆ టైంలో మనం ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్కి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే విత్ ఇన్ ద క్యాంపస్ నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది అరేంజ్ చేస్తాం. బిఫోర్గా ఇంటిమేషన్ చేస్తాం, అంటే ఏదో 1 or 2 members కంటే అవ్వదు, కానీ ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ మనము ఇక్కడ నుంచి సపోజ్ ఒక 2 o'clockకి ట్రైన్ ఉంది, మిడ్ నైట్ 3 o'clockకి ట్రైన్ ఉంది. సో బిఫోర్గా మనం ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు యూనివర్సిటీనే బస్ ఫెసిలిటీతో ఏదర్ ఎయిర్పోర్ట్కి కానీ లేకపోతే ఏదర్ రైల్వే స్టేషన్కి కానీ విత్ ఇన్ ద మనకి ట్రాన్స్పోర్ట్ మేనేజరే ప్రొవైడ్ చేస్తారనమాట. బ్రహ్మారెడ్డి గారు 54 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇంత మంచి యూనివర్సిటీని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.